హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూడండి 1/3/2026 ఆదివారం పేపర్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది ఈనాడు అప్డేట్ ఇచ్చి, కానీ ఈరోజు ఎందుకో కొంచెం ఒక వార్త ఆలకించి మనసు కొంచెం బాధ అనిపించింది. అది ఏంటో చూడండి. చనిపోతావని జ్యోతిష్యుడు చెప్పడంతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని. చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పాడు, బాగానే ఉంది. ఎలాగైనా చనిపోయేదానికి ముందే ఊరేసుకుని చనిపోయింది. ఇంకోసారి జ్యోతిషం ఉన్నదని రుజువైనట్టే ఉంది. ఈ వార్త నాతో పాటు మీకు షేర్ చేద్దామని ఈరోజు మళ్ళా ఈనాడు పేపరు చదువుతున్నాను. చూడండి, ఎందుకు చనిపోయిందో చెబుతాం. బెంగళూరులో దారుణం. బెంగళూరు ఆమె ఓ మంచి సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొడకు ప్రాంతానికి చెందిన ప్రేమించిన యువకుడితో 9 రోజుల క్రిందటే వివాహం అయింది. అయితే ఓ జ్యోతిష్యుడు వెల్లడించిన అంశాలతో తీవ్రంగా భయపడింది. ఆమె చివరకు ప్రాణాలు తీసుకుంది. బెంగళూరు బగాలకుంటే ఎంఈఈ లేఅవుట్లో చెందిన విద్యాజ్యోతి 29 శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. నువ్వు ఎక్కువ కాలం భూమి మీద మనుగడ సాగించలేవు, త్వరలోనే నూకలు చెల్లుతాయని వర్క్ ఫర్ హోమ్ ఉన్న ఆమెకు ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఈ 9 రోజులు పూజలు చెయ్యు, ఆఖరి రోజైన శుక్రవారం నీ తాళి తీసి అమ్మవారికి సమర్పించు, ఆపై నీకు మంచి జరుగుతుందని తెలిపాడు. ఆయన మాటలు విపరీతంగా భయపడిపోయిన ఆమె అలానే పూజలు చేసి 9వ రోజు అమ్మవారికి తాళి తీయటానికి ముందు గదిలోనికి వెళ్ళి అనంతరం తలుపులు వేసుకొని ఫ్యాన్కు వేసుకుందట. చూడండి, ఆమె కథ చదువుతుంటేనే బాధ అనిపిస్తుంది. ఎలాగా చనిపోతామని చెప్పినప్పుడు ఊరేసుకోవడం తప్పు, ఒకటో పద్ధతి. 2, అతను 9 రోజులు పూజ చేసి తాళి తీసి అమ్మవారికి వేస్తే బతుకుతావా అని చెప్పారు. కానీ ఆమె తాళి తీయకుండానే చనిపోయింది. అంటే ఓ జ్యోతిష్కుడు నువ్వు తాళి తీయకపోతే నీకు ఎన్ని రోజులు భూమి మీద నూకలు లేవు అన్నట్టే రుజువయ్యింది. అంటే దీంతో జ్యోతిష్కం కూడా ఉన్నదని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ ఇప్పుడున్న యువకులు కానీ యువతులు కానీ చిన్నదానికే చాలా సఫర్ అయిపోతున్నారు. దేన్ని సమస్యను ఛేదించడానికి కూడా వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకో తెలియట్లేదు. ఎలాగో చనిపోతామని తెలిసి కూడా తనే చనిపోయిందంటే ఇంకా తనకి రాసిపెట్టి లేదు జ్యోతిష్కుడు అన్నట్టు. ఎన్ని రోజులు లేదు, నీ చావు దగ్గరలోనే ఉన్నదన్నట్టు తన చావు తానే తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.